తనపై తన తోటి కమిటీ సభ్యులపై వచ్చింది కేవలం ఆరోపణలు మాత్రమేనని, తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చిత్రపూరి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అన్నారు. ఇక ఇటీవల సొసైటీలో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. చిత్రపూరి కాలనీ అభివృద్ధి కోసం తమ కమిటీ చాలా కష్టపడుతుంది అని అన్నారు. అప్పుల పాలు అయిపోయిన సొసైటీని బయటికి పడేయడానికి, సభ్యుల సొంత ఇంటి కల నెరవేర్చడానికి తాము ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసు. కానీ కొందరు మెంబర్స్ కావాలని తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక అనవసరపు వివాదాలు సృష్టించడం వల్ల ఇక్కడి వారందరి జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తామెక్కడా కూడా అవినీతి చేయలేదని నొక్కి చెప్పారు. ఈ రేట్లన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళే మేము 2005లో కట్టాము, మాకు ఇప్పుడు ఫ్లాట్ ఇవ్వాల్సిందే అని. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేది ఏంటంటే మీరు తీసేసే అధికారం ఉంది, కానీ ఆ మనీని ఇవ్వండి వచ్చు కదా అంటారు. అసలు మనీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని మేము ఎప్పటికప్పుడు అధికారులు చెప్పుకుంటా వస్తున్నాం. ఒక 6 నెలల్లో మేము ఫండ్స్ జనరేట్ చేసుకొని కొందరు తీసేస్తామని. కానీ ఒక క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని మా మీద విపరీతంగా ప్రెజర్ పెడుతున్నారు. అలాగే కాకుండా అసలు ఎందుకు ఏంటి ఒక్కొక్కరు అయితే క్లియర్ గా 100 కోట్లు జరిగింది, 1000 కోట్లు జరిగింది చాలా అని నా మీద మాట్లాడటం జరిగింది. మేమైతే ఈ సొసైటీలో 1 రూపాయి అవినీతి కూడా చేయలేదు. అలాగే నాకు గౌరవ న్యాయ